లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ తాజాగా జరిగినటువంటి ఈ టూర్ ద్వారా కొన్ని ఒప్పందాలు జరిగాయి, కొంత మన వైపు ఇంక్లైన్ అయినట్టుగా మాల్దీవ్స్ కనిపించింది. సో ఈ తాజా పరిణామాలను మనం జనాభా పరంగా అది చాలా చాలా చిన్న, 5-6 లక్షలకు మించి ఉండదు, కానీ భౌగోళికంగా అది చాలా కీలకమైనటువంటి ప్రాంతం, అటు చైనాకి కావచ్చు లేకపోతే మనకి కావచ్చు. సో అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా తహతహలాడుతున్నారు, మనకు కూడా అవసరం. ఈ పరిణామాల్ని భారత్ ఏ విధంగా అడ్వాంటేజ్గా మలుచుకోవచ్చు? మలుచుకోవడానికి మనం ప్రయత్నాలు అయితే చెయ్యొచ్చు, కానీ తప్పేం లేదు. కానీ ఎంతవరకు వాళ్ళు మన వైపు వస్తారన్నది ఇక సందేహమే. ఎందుకంటే అది వాళ్ళు చైనా ట్రాప్ లో ఉన్నారు, దాంట్లో ఏమి సందేహించాల్సింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎందుకు అవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవడానికి చైనా దాన్ని వెనక నుండి నడిపిస్తుంది అన్నది ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి కదా. చైనా ఏమైపోయిందంటే ఇప్పటికీ చైనా ట్రాప్ లోనే పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ చైనా ట్రాప్ లోనే ఉన్నారంటారా మాల్దీవ్స్? ఉన్నారు. కాకపోతే ఇందాక మన సురేష్ గారు అన్నట్టు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటంతో వాళ్ళు కాస్త కాంప్రమైజ్కి వచ్చినట్టు వచ్చి, ఎందుకంటే మొత్తం టూరిస్టులు మానేశారు వెళ్ళటానికి అక్కడికి మాల్దీవులు. ఎంత వాళ్ళకి టూరిజం వల్ల వాళ్ళకి రెవెన్యూ ఉండేది అంటే ఎక్కువగా భారతదేశం నుంచే ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తారు. అవును, ఇవాళ రియలైజ్ అయిపోయిన తర్వాత చాలా మంది అసలు వెళ్ళటం లేదు అక్కడికి. బాగా పడిపోయింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి, దిగజారిపోయింది. కాబట్టి భారతదేశంతో సత్సంబంధాలు మనం ఉన్నాయి అని చెప్పి జనానికి సిగ్నల్ ఇవ్వకపోతే రారు ఇక్కడికి టూరిస్టులు అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల ఏంటి, మళ్ళీ రాయబారం వదిలిపెట్టారు. సరే, ఏదైనా కానీ మనము చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మన యొక్క యుద్ధ వ్యూహంలో భాగంగా ఏదైనా అవసరం అయితే ఏ దేశాలతో ఎలా ఉండాలి, ఒకవేళ మన మీద ఇష్టం లేకపోయినా మనం ఎలాంటి వ్యూహం నడపాలి అనే పద్ధతిలోనే వీళ్ళు భారతదేశం వెళ్తుందని నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే ఆయన వారిని పంపించారు అక్కడికి. సరే, అక్కడ ఏవో జరిగాయి కొన్ని ఒప్పందాలు అవి, కానీ ఇవన్నీ చైనా గమనిస్తూనే ఉంటది, వాళ్ళను వెనక్కి లాగుతూనే ఉంటది, అదే ఊరుకోదు. వాళ్ళు ఒక్కటేని కాదు కదా, ఇక్కడ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇటువైపు బంగ్లాదేశ్, అటువైపు ఎక్కడ వాళ్ళు ఊరికే నటిస్తున్నారు. కానీ చైనా ఎవరికి సహకరించడం లేదు ఇంటర్నల్ గా, ఎవరెవరికి ఎలాంటి ఆర్థిక సహాయాలు అందిస్తున్నారా లేదంటే చేస్తున్నారు, అన్ని విధాలుగా చేస్తున్నారు. దురదృష్టకరత మన కర్మ ఏమిటంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు చైనాకు భజన చేస్తూ కూర్చున్నాయి. అవును, అరే వాళ్ళకి ఇక్కడ ఈ దేశ పరిస్థితి ఏంటి, చైనా ఏ దారిలో వెళ్తున్నది అనేటువంటిది ఏమీ ఆలోచించడం లేదు. ఎక్కడో చైనా రాయబారులు ఉంటే వాళ్ళని కూడా కలుస్తారు ఇల్లు మన వాళ్ళు వెళ్ళి. ఇక్కడ మనలో ఉన్నటువంటి బలహీనతలను కూడా చైనా ఎన్కాష్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా. ఏదైనా పెద్ద ఇష్యూలు వస్తే అది అక్కడ ఇష్యూ లేకపోయినా కూడా చైనాకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాలు పొందే మీడియా సంస్థలు ఎంత క్రియేట్ చేసి ఇక్కడ ఏదో ఈ దేశంలో పెద్ద అవినీతి జరిగిపోతున్నట్టు, కుంభకోణాలు జరిగిపోతున్నట్టు ఫోకస్ చేస్తున్నాయా లేదా, చేసాయి లేదా చూస్తున్నాం కదా. అంటే దాని వెనక ఎవరున్నారు అంటే చైనా ఆర్థిక సహాయాలు ఉన్నాయి అనేటువంటిది మనకు సమాచారం వస్తున్నది కదా. కాకపోతే కఠినంగా చైనా మీద మనము ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కొంతవరకు బిజినెస్ పరంగా కొన్ని తీసుకున్నారు. అంటే కొంత ఇంపోర్ట్ అక్కడి నుంచి రావాల్సినది కాకుండా భారతదేశంలోనే మనం తయారు చేసుకున్నాము, కొన్ని వస్తువులు మాకు దిగుమతి అవసరం లేదు అని చెప్పి ఒక విధంగా థ్రెట్ అయితే ఇచ్చింది భారతదేశం చైనాకు. ఎంతవరకు ఇవ్వగలదు? ఇప్పుడు దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి కదా. మరి మనకై మనం భుజాలు రాసుకొని మనకేదో జరిగిపోతుంది అంటే మనం కూడా బలహీన పడినట్టు అవుతుంది భారతదేశం. మనం చెప్పాలి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.